ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలో వార్డుల వారీగా అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జైనద్ మండలంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పర్యటించి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పాయల్ శంకర్ ప్రజల్ని పీడిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో గ్రామస్తులు భారీగా పార్టీలోకి చేరుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈ పాయల శంకరన్ ప్రజల్ని పీడించుకొని దోచుకొని తినడంలో నంబర్ 1 ఉంటున్నాడు. అందరు ఏమంటున్నారంటే అందరు ప్రజలందరూ గెలిచిన 120 రోజులల్లా 100 కోట్లకు పైగా భూముల్ని కబ్జా చేసిండు పాయల శంకర్ గారు అంటున్నారు ప్రజలు. పాయల శంకర్ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు నలుగురు కలిసి ఇదే సమస్య. అతను నేను సంతకం పెడితేనే మీకు ఇల్లు వస్తాయని అంటున్నాడంటే అంటే నువ్వు సంతకం పెడితే నువ్వు పైసలు అడుగుతావా అడగవా చేపిస్తావా ఎందుకు అడుగుతున్నావు డబ్బు అంటే నేను సంతకం పెడితేనే నువ్వెవరు సంతకం పెట్టేది? చేతి గుర్తు పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా చేతి గుర్తు పార్టీ గెలిచింది, మీ అందరికీ తెలుసు. నువ్వెవరు సంతకం పెట్టేది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పింఛన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, రేపు ఇంట్లో కట్టించేది కాంగ్రెస్ పార్టీ, మీకు అన్ని రకాల రోడ్లు వేసేది కాంగ్రెస్ పార్టీ, మీకు అభివృద్ధి పనులు చేసేది కాంగ్రెస్ పార్టీ. పాయల్ శంకర్ గారు ఇక్కడ చెప్పడం సరైనదా? ఇదే ఆలోచన చేయండి. ఆ పాయల్ శంకర్ గారు అంటేనే భూములు కబ్జా చేసే వ్యక్తిని ఆదిలాబాద్ చిన్నపిల్లలు అడిగినా చెప్తారు.